ఇలాంటి ద్వారా ముఖ్యంగా చెవిలో చీము కారినా, చెవి నొప్పి వచ్చినా, చెవిలో చీమితో పాటు రక్తం వచ్చినా వెంటనే మీరు ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు ఆ ఈఎన్టీ డాక్టర్ గారు ఆటో ఎండోస్కోపీ అనే ఒక ఎండోస్కోపీ విధానం ద్వారా టీవీలో చెవి పరిస్థితి ఎలా ఉందో చూస్తారు. చెవి కర్ణబేరికి కానీ కర్ణం పడితే వెంటనే ఆ చెవి చీము కారడానికి యాంటీబయాటిక్స్ మందులు ఇచ్చి ఆ కర్ణబేరిని శాశ్వతంగా గ్రాఫ్ట్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ విధానం ద్వారా కోత లేకుండా, గీత లేకుండా, వెనకాల కుట్లు కనపడకుండా కాస్మెటిక్ పద్ధతిలో ఆ కర్ణబేరి యొక్క కర్ణాన్ని మనం ఈ టెంపరోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా మేము క్లోజ్ చేయొచ్చు. దాని ద్వారా ఆ మధ్య వయస్కు వారికి ఉన్న వినికిడి లోపాన్ని శాశ్వతంగా మనం నివారించవచ్చు. అండ్ ముఖ్యంగా పెద్దవాళ్ళకి ప్రతి మనిషికి చెవి నుంచి ఒక నరం మెదడుకి వెళ్తుంది, దాన్నే వినికిడి నరం అంటారు. ఆ నరం వీక్ అయిపోవడం వల్ల 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి వారికి 50 నుంచి 60 సంవత్సరాలకి వయసుతో పాటు ఆ నరం వీక్ అవుతుంది. ఆ నరం వీక్ అయిందా లేదో మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆడియోమెట్రీ పరీక్షను చేయించుకొని ఆ ఆడియోమెట్రీ పరీక్షలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత వీక్ అయింది, వయసుతో పాటు వినికిడి లోపమా లేకపోతే నరం వినికిడి లోపమా తెలుసుకుని ఆ కన్సల్ట్ ఈఎన్టీ డాక్టర్ ద్వారా ప్యూటోన్ ఆడియోమెట్రిక్ టెస్ట్ అని ఉంటుందండి. ఆ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఆ నరం కానీ వీక్ అయితే ఆ నరం వెంటనే ఆ ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఆడియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. దాన్ని బట్టి ఆ నరం ఎంత వీక్నెస్ ఉందో దానికి సంబంధించిన వినికిడి మిషన్ అనేది అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా పెద్ద వయసు వారికి ఆ శాశ్వత వినికిడి లోపం నుంచి నివారించవచ్చు. ఈ వినికిడి లోపాలు రాకుండా నివారించడం మార్గం అంటే ప్రస్తుతం మన ఈ సమాజంలో ఆధునిక ప్రపంచంలో బ్లూటూత్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, హోమ్ థియేటర్స్, డీజే సౌండ్స్, ఈ పండగల్లో ఈ అన్నింటి ద్వారా 60 సంవత్సరాల్లో వచ్చే వినికిడి లోపం ఇప్పుడు మనకి 40 సంవత్సరాలు 30 సంవత్సరాల్లోనే వస్తుంది. దాని ద్వారా మనకు శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందండి. అందుకనే ఎందుకంటే మనం మొబైల్ ఎక్కువసేపు గంటల తరబడి మన మొబైల్ మాట్లాడడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మన మొబైల్ ద్వారా మన మెదడుకు సంక్రమించి మన మెదడుకు ఆ రేడియేషన్ దుష్ప్రభావం వల్ల ఆ వినికిడి నరం మీద ఎఫెక్ట్ అయ్యి ఆ నరం ప్యారలైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా మనకి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఆధునిక ప్రపంచంలో బ్లూటూత్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, మొబైల్ కానీ గంటల తరబడి వాడొద్దని, వాడినా మధ్యలో ఒక అరగంటకు ఒకసారి గ్యాప్ ఇవ్వమని, అండ్ పెద్ద ఫ్యాక్టరీస్లో కూడా హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అంటే యాన్యువల్ చెకప్స్, పీరియాడికల్ చెకప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఆ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగులకి వినికిడి లోపం ఎంత ఉందో చెక్ చేసి తద్వారా దానికి ఈఎన్టీ వైద్యుల ద్వారా శాశ్వత పరిష్కారం ఇవ్వబడుతుంది. నమస్కారం, థ్యాంక్ యూ.